వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేసి మాట్లాడతాడా మహిళలు కించపరిచేదంగా ఉంటుందిరావే? ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజే బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. భారతీయుని అవహేళన చేయడం, అవమానించడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా రోజుల నుండి ఆంధ్రజ్యోతి చేస్తుంది. టార్గెటెడ్ గా చేసుకొస్తుంది కావాలని చెప్పేసి. చూడండి, హెడ్డింగ్ భారత్కి భూహారతి అని పెట్టారు. ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళనంటే, ఎంతకంటే దిగజారాలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలానే భారతమ్మ గారిని హారతి అని చెప్పి ట్రోల్ చేస్తూ వాళ్ళు ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్లో వాడారు, రోజా కొవ్వునే లడ్లో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను. జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ముగ్గురు ముస్లిం ముంజులు ఒకసారి తిన్నాయి. ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయంట. ఈ లపాకి ఈ ఆర్కే రోజా ఈ ముస్లిం ముంజులో మాట్లాడుకోవడం చూడండి. ఏడ పెరిగిందంట. కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులు. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే, ప్రజాస్వామ్య రాజ్యాంగమే. 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంకా అది మీ కర్మ. ఆనవాళ్ళు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు.